మీ పేరు సంధ్య చెప్పింది. ఆమె కేమవుతారు? స్నేహితురాలినని చెప్పింది. అలాగా! అయితే ఆమె భర్తకు టెలిగ్రామ్ ఇవ్వండి. ఒక లారీ నిండా స్వీట్స్ తెమ్మని చెప్పండి. అలాగే డాక్టర్. ఏం పాపా? మగబిడ్డ అన్నది నవ్వుతూ. థాంక్స్ గాడ్ అనుకోబోయి పైకే అంది. ఎడ్యుకేట్ అయ్యుండి కూడా అలా మాట్లాడతారేం? ఆడపిల్ల లేంది సృష్టికర్థమే లేదు. అది కాదు నా ఉద్దేశం డాక్టర్. అది కాదు. ఏదైనా ఆడపిల్లంటే ఉలికిపడతారు. మీరే కాదు చాలామంది. నేను చూడవచ్చా? ఆదుర్దాగా చూచింది. ఒక అరగంట ఆగు. తల్లిని, బాబుని గదిలోకి తీసుకువస్తారు అంటూ ఇంకో కేసు చూడ్డానికి వెళ్ళింది. ఒడిలిన కలువకాడలా నీరసంగా, బలహీనంగా పాలిపోయిన చెక్కిళ్లతో కనిపించిన సుధ సంధ్య దగ్గరగా వెళ్ళింది. ఎలా ఉంది? పర్వాలేదు అన్నది. ఆమె 2 కండ్ల నుండి నీరు జారి కణతలను తడుపుతూ తలలోంచి దిండును చేరాయి. నీ బాధేమిటో చెప్పవా? ఈ విషయాలు నాకేం తెలియవు ప్రాధేయపడింది సంధ్య. ఏమని చెప్పను? అవివేకంతో దొంగ బ్రతుకును కొని తెచ్చుకున్నాను. ఈ పురుడు వివాహమైనాక వస్తే ఎంత గౌరవంగా ఘనంగా జరిగేది. అమ్మ ఎంత అపురూపంగా చూచేది. నాన్న సంతోషం వర్ణించలేకుండా ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే లాభం? మాట్లాడక పడుకో. డాక్టర్ రావటంతో మాటలు ఆపింది సంధ్య. మందులు రాసిచ్చింది. హైదరాబాద్ నుండి ఎవరూ రావద్దని 1000 దేవుళ్ళకు మొక్కుకున్నారు. దేవుళ్ళు వాళ్ళ మొర ఆలకించినట్టు లేదు. ప్రకాష్ తల్లి వస్తున్నాను అని ఉత్తరం రాసింది. సంధ్య ఉత్తరం పట్టుకొని కాలుగాలిన పిల్లిలా తిరిగింది. అసలే అనేక రకములైన ఆలోచనలతో సతమతమవుతున్న సుధ మరీ బెంబేలెత్తి పోతుందని ఆమెకు తెలియజేయలేదు. మొండి ధైర్యం తెచ్చుకొని ఉత్తరానికి జవాబుగా టెలిగ్రామ్ ఇచ్చింది. ఉత్తరం వచ్చేసరికి తాము బొంబాయి ప్రయాణమయ్యామని, సెలవులు కాబట్టి కాలేజీ వాళ్ళు అరేంజ్ చేశారని టెలిగ్రామ్ సారాంశం. సుధ సంతకంతో పంపింది. సుధకు అన్నం తీసుకుని వచ్చింది. గుమ్మం దగ్గరే ఆగిపోయింది. మాతృత్వంలోని మమకారాన్ని ఆశ్చర్యపోయింది. నిన్న మొన్నటి వరకు అల్లరి చిల్లరగా తిరిగే సుధ కాళ్ళు కట్టుకుని కూర్చుంది. పసివాడిని అడ్డం వేసుకుని పాలు ఇస్తుంది. గుమ్మం గుండా వచ్చే వెలుతురు ఆకట్టబడగానే తలెత్తి చూచింది. రా సంధ్య అన్నది. సంధ్య వెళ్ళి మంచం మీద ఓ ప్రక్కగా కూర్చుంది. సంధ్య నాకు పేరు పెట్టి పిలవటంలోనే ఆత్మీయత కనిపిస్తుంది. అక్క అని పిలవనందు కోపమా? అదేం లేదు. అక్క అని పిలవటం అలవాటైతే అమ్మగారు అనుమానంగా చూస్తారు. ఇదే బావుంది. బాబు ఎలా ఉన్నాడు? బాగా లేడంటే పారేస్తావా? పోదు, నీకిస్తాను. పారేస్తావేమో చూస్తాను అన్నది నవ్వుతూ. ఇంత అందమైన బాబు పుడతాడని తెలియక ఏమేమో చేసుకుందామనుకున్నాను. వీడి కోసం ఎన్ని అవమానాలైనా సహిస్తాను. ఎందరేమన్నా భరిస్తాను సంధ్య. నేను దురదృష్టవంతురాలిని కదూ. అందాల బాబుని తండ్రికి గర్వంగా చూపించే అర్హత లేదు. ముఖం నల్లబడిపోయింది. సుధ గతించిన దాన్ని మర్చిపోయి రాబోయే పరిస్థితిని ఆలోచించు. మన వయసెంత? ఎన్ని అనుభవించాము? ఇక ముందైనా వివేకంతో మెలగాలి. అలా మెలగటం నాకు చేతకాదు. కానీ ఒక్క విషయం చేస్తాను. ఇక నుండి నాదంటూ ఏం లేదు. నా విషయాలు కూడా నీకే అప్పగిస్తాను. నువ్వు చెప్పినట్టు వింటాను. ఎన్నాళ్ళు పాటిస్తావు? హైదరాబాద్ వెళ్ళేవరకా? ఛీ, నన్ను నమ్మటం లేదు కదూ. ఇదిగో బాబు సాక్షిగా చెప్తున్నాను. నువ్వన్నట్లే చెప్తే అట్లా చేస్తా సరా? అయితే బాబు నా బిడ్డ అంటాను. ఏది ఇచ్చే అన్నది చేతులు ఇస్తూ. సుధ బాబు లేత బుగ్గలు ముద్దు పెట్టుకుని
సంధ్య చేతిలో పెట్టింది. ఆయుచిత్తంగా లభించే పుత్రుణ్ణి అపురూపంగా అందుకున్నది. సంధ్య అతని కేసి క్షణం చూసి గుండెలలో దాచుకుంది. మాట ఇచ్చి తప్పుకోకూడదు సుమా. నా చెల్లి మాట తప్పిన నాడు నేను ఈ లోకాన్నే విడిచిపెడతాను. ఇక నుండి బాబు భారం నాకొదిలేయ్ సుధా. నీ చదువు పూర్తి చెయ్యి. అక్కా! గట్టిగా అరిచింది సంధ్య భుజం మీద వాలిపోతూ. ఆవేశం పనికిరాదు. బాబు నా దగ్గరుంటే వాడు భయభక్తులతో పెరుగుతాడు. అదీ కాక వాడు నీ జీవితానికి కళంకంగా అడ్డు రావచ్చు. అదేం నీ జీవితానికి మాత్రం అడ్డు కాదా? అయినా పర్వాలేదు. నీ చుట్టూ అందమైన అభిమానులు, ప్రేమలు, గౌరవాలు పరిచి ఉన్నాయి. నా చుట్టూ అలాంటివి ఏమీ లేవు. నా అవమానం నా ఒక్కదానికే. నీది అలా కాదు. సంధ్య మాట పూర్తి కాక మునుపే సుధ అందుకుంది. మరి బావ అనుమానించరా? అతనికేం జవాబు చెప్తావ్? అతనికి మంచి మాటలతో బాబు చరిత్ర చెప్తాను. తల్లిదండ్రుల పేరు మాత్రం బయట పెట్టను. నా చెల్లెలి కొడుకని చెప్తాను. ఆయన నన్ను అర్థం చేసుకుంటారనుకుంటాను. అలా కాకుంటే వాడిని తీసుకుని మీకు దూరంగా వెళ్ళిపోతాను. నేను వస్తాను. నా కోసం నీ జీవితం నాశనం చేసుకోవద్దు. నా కోసం కాదు, నీ కోసం అంతకంటే కాదు. ఎన్నో కష్టాలలో తల్లిని ఆదుకున్న ఇందిరమ్మ గారి పరువు ప్రతిష్ట కోసం. అమ్మ ఆఖరకు సారిగా కోరిన కోరికే మేరకు నాకు బాబును వదిలి నిశ్చింతంగా ఉండు. నాపై నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, నా మూలంగా నీ జీవితం నిందల పాలు కావటం ఇష్టం లేక అన్నది. అయినా పర్వాలేదని చెప్పానుగా. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఏం మిగిలింది? అది కాదు సంధ్య. కన్యవు, ఏ అండా లేని దానవు బాబును తీసుకుంటే లోకం ఊరుకుంటుందా? 4 మాటలని గాయపరుస్తుంది. అది నా ఒక్కదాని బాధే. నీ విషయం అలా కాదు. లోకం సంగతి అటుంచు. మీ డాడీ క్షమిస్తాడా? డాడీ నన్నెంత ప్రేమిస్తున్నావో నువ్వు ఎరుగవుగా. ప్రేమించిన వారే ద్వేషించగలరు. బాబు విషయంలో ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా నువ్వు నోరు మెదపవద్దు, తెలిసిందా? ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నది. సుధా మౌనంగా తలూపింది. 10వ రోజు బిల్లు చెల్లించారు. ఆంబాబు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది. మీ వారు రాలేదా అని ప్రశ్నించింది. ఆయన గారు బిజినెస్ టూర్లో ఉన్నారు. తెలియపరచటానికే వీలు లేకపోయింది అని సంధ్య జవాబిచ్చింది. గుర్తుందిగా, రాగానే బుట్టెడు మిఠాయిలు పంపాలి. మర్చిపోయారు డాక్టర్? లారీ నిండా అడిగారు. నవ్వుతూ చెప్పింది సంధ్య. తను నవ్వింది. ఆంబాబు వారిని తన కారులోనే ఇంటి వద్ద దింపింది. సాయంత్రం వెళ్ళి బాబుకు కావలసిన సామాన్లు తెచ్చింది సంధ్య. దక్షిణం వైపు గదిలో ఉయ్యాల వేశారు. తెలిసిన వారి వద్ద అడుక్కొచ్చింది మోతీబాయ్. బొమ్మలు, కొత్త బట్టలు, రబ్బర్ షీటు కొనుక్కొచ్చారు. సుధా నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుంది. బాబుకు అన్ని వేడుకలు దూరమై దొంగచాటు బ్రతుకుతున్నాడంటే ఆమె భరించలేకపోయింది. హృదయాన్ని రంపంతో కోసినంత బాధ. సంధ్య మాత్రం దినమంతా వాడి తోడితే లోకం అన్నట్టు గడుపుతుంది. పాలు కలిపి పట్టడం, మందులు త్రాగించటం, వాడు తడిపి నప్పుడల్లా బట్టలు మార్చటం. 20 రోజులకే బొద్దుగా రక్తం పట్టి రబ్బర్ బొమ్మలా అయ్యాడు. కాలేజీలు తెరిచారు. సుధకు దినచర్య ప్రారంభమైంది. కాలేజీకి వెళ్ళింది. ఆంబాబు భర్త బఠానీ లెక్చరరు. ఆయన నవ్వుతూ సుధ వంక చూచాడు. కంగ్రాచ్యులేషన్స్ సుధా. మీ వాళ్లకు బాబునిచ్చి ఇక చదువు అయ్యే వరకు అంటూ ఆర్దోక్తిలో అందరూ నవ్వారు. సుధ సిగ్గుతో వంచిన తల ఎత్తులేకపోయింది. అంత సిగ్గేమిటండి? పార్టీ అడగములే ఓ కుర్రాడు అన్నాడు. రెస్పాన్స్ రాకపోయేసరికి అందరూ పాఠం వైపు దృష్టి మళ్లించారు. సంధ్య ఆంబాబాయి గారికి స్వీట్ ఇచ్చి బాబును చూపించి వద్దామా? సరేనంది సంధ్య. ఇద్దరు స్వీట్స్, పండ్లు కొనుక్కొని వెళ్ళారు. ఆమె కేసు చూడ్డానికి వెళ్ళిందట. గంటన్నర తర్వాత వచ్చింది. వీళ్ళను చూచి చిరునవ్వుతో పలకరించింది. వీడు ఎదిగాడే,
హెల్తీ చైల్డ్. ఏరి శ్రీవారు అంటుండగానే సంధ్య జవాబు చెప్పింది తడుముకోకుండా. ఆయనొచ్చారు. మీరు లేరని తెలిసి వెళ్ళిపోయారు అన్నది. సారీ, ముందుగా చెప్పాల్సింది. సరే, నేను నవ్వుతూ అంటే ఇవన్నీ ఎందుకు తెచ్చారు? మా సంతోషం కొద్దీ తెచ్చాం డాక్టర్ అన్నారు ఇద్దరు. ఆమె బాబును పరీక్ష చేసి డ్రాప్స్ రాసిచ్చింది. ఇద్దరు ఆమెకు కృతజ్ఞత తెలిపి బయటకు వచ్చారు. సంధ్య గుండెల్లో గుబులు బయలుదేరింది. ప్రకాష్ నమ్మకపోతే, కానీ ఎక్కువసేపు ఆలోచించే సమయం ఏది? నేనంటూ అనుక్షణం తన ఉనికిని గుర్తు చేస్తాడు బాబు. సుధ చదువు విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. దీక్షగా చదువుతుంది. నెలసరి వ్యాసాలను ఫస్ట్ మార్కులొచ్చాయి. సంతోషంగా సంధ్యను కావలించుకుంది. నాకు మంచి మార్కులొచ్చాయి. గుడ్. పట్టుదల ఉండాలనే గాని ఎందుకు రావు? నీ సహకారమే లేకుంటే ఏమైపోయేదాన్నో అక్కా. చాలే, ఆ పిలుపేమిటి? ఇంకా కృషి చెయ్యాలి. చేస్తాను. నా ధ్యేయమే అదిగా. నా జీవిత లక్ష్యం ఒక్కటే సంధ్య. డాక్టర్ పూర్తి చేస్తాను. ఆ పైన రోజూ రోగులకు సేవ చేస్తూ వారి ఆరోగ్యం కోసం పాటుపడతాను. సంఘంలో నాకో స్థానం ఏర్పడ్డాక బాబును తీసుకువెళ్ళి దగ్గరుంచుకుంటాను. ఓహో, ఇవన్నీ అమ్మగారు సాగనిస్తుందనేగా? చక్కగా పెళ్లి కూతుర్ని చేసి చూస్తామంటారు. సంధ్య, ఆపు. నీవెలా మాట్లాడగలుగుతున్నావు అంత కఠినంగా? నా జీవితానిక వివాహ ప్రసక్తే లేదు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నది సుధ. లేదు సుధా, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. నీవున్న పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు ఆ ప్రసక్తి దేనికి? దీక్షగా చదువు అన్నది సుధను విడిపించుకొని బాబు దగ్గరకు వెళ్ళింది. 2-3 సార్లు ప్రకాష్ వచ్చాడు. 2-3 గంటలుండి వెళ్ళిపోయాడు. ఆ 2-3 గంటలు బాబు అతనికి కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఒకసారి బాబును చూచిన ప్రక్కవారి కుర్రాడేమో అనుకుని ఆరా అడగలేదు. బాబుకు 5వ నెల వచ్చేసరికి సుధ పరీక్షలు ముగిశాయి. కారు సికింద్రాబాద్ దగ్గరకు వచ్చింది. ఇద్దరి హృదయాలు ఆందోళనగా ఉన్నాయి. సుధ కారు నడుపుతోంది. సంధ్య బాబును ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చుంది. సరాసరి ఇంటికి వెళ్ళమా? వద్దు సుధా, మేమున్న పాత ఇంటి వైపు వెళ్ళనియ్యి. రామలక్ష్మి అమ్మమ్మ దగ్గరుంటాను. ప్రకాష్ సంగతి సందర్భము చెప్పి తీసుకువెడతాను అన్నది సంధ్య ఆలోచిస్తూ. అమ్మో, బాబును ఆవిడ దగ్గర వదిలి ఉండటమే భయంగా చూచింది. మరేం పర్వాలేదు, నేను వచ్చి వాడి దగ్గరే ఉంటాను. వాడిని విడిచి నేను మాత్రం ఉండగలనా? సుధ కంటి నుండి 2 ముత్యాలు బిందువులు రాలిపడ్డాయి. సంధ్య చూడకూడని బయటకి చూస్తూ కళ్ళు ఒత్తుకుంది. కారు వెళ్ళి రామలక్ష్మమ్మ గారి ఇంటి ముందు ఆగింది. సుధ దిగి బాబును అందుకున్నది. సంధ్య వెనక ఉంచిన వాడి సామాన్లు తీసుకుంది. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు. సంధ్య లోపల పెట్టింది. అలికిడి విని రామలక్ష్మమ్మ బయటికి వచ్చింది. ఎవరు? సంధ్యవాణియా? అయ్యో నా తల్లి, ఎన్నాళ్ళు చూచానే అంటూ ముందుకు వచ్చింది. అమ్మమ్మ అంటూ రామలక్ష్మమ్మను వాటేసుకొని బావురుమంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.